ఏం చూసుకుంటావు? అన్నీ చూశాను ఒక పైనుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ చూశాను, లేడా? నడలేడా? ఆయన నిన్ను చూసుకుంటాడు. ఏంది మ్యాప్లు? నువ్వే నక్సలైట్వా? నక్సలైట్లు రెక్కి నిర్వహించారంట ఎమ్మెల్యేని చంపడానికి. నక్సలైట్లు ఏం చేశారు? రెక్కి అంటే ఒకసారి అటు పోయి ఏం చేస్తుందా ఏం జరుగుతుందో చూస్తారంట. చూసి సైలెంట్గా ఉన్నప్పుడు మొత్తం పోయి 4-3 చోట్ల ప్లాన్లు గీస్తారంట. ఒకసారి కాకపోతే నువ్వు తీవ్రవాదివా, తాలిబాన్ ఉగ్రవాదివా? నువ్వు దేవుని పిల్లనా ఉగ్రవాదులువా? చెప్పరేమండి గట్టిగా? దేవునికి స్తోత్రం. మరి మనలో పగలేంటి? మనలో ద్వేషాలేంటి? యేసయ్యేమో రోదనంతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచన చేస్తే మనమేమో పగలు ప్రతీకారాలు ద్వేషాలు. అందుకే ఆశీర్వాదం నీ జీవితంలో లేట్ అవుతుందంటే నీలో ఇవన్నీ ఉన్నాయి. ఆమె చెప్పండి. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎట పైనున్న వాటినే వెదకండి. ఎవరితో లేపబడిన వాళ్ళం అయితే? మీరు క్రీస్తుతో కూడా పాపముల విషయమై చనిపోయి క్రీస్తుతో కూడా ఇప్పుడు లేచాం. అంటే మారు మనస్సు, రక్షణ, బాప్తిస్మం పొందాం. ఓకేనా? ఎట్టి స్తోత్రం చెప్పండి. పొందిన మనం ఆమె ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడ్డాం. అందుకని ఏమంటారు? మీరు పైన ఉన్న వాటిని వెతకండి. ఎవడు నీ పట్ల ఎంత భయంకరంగా ప్రవర్తించినా నువ్వు భూ సంబంధివి. భూ సంబంధం పర సంబంధివి. నువ్వు భూ సంబంధివి అయితే నీలో కక్షలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, కోపం ఉంటుంది, దుష్టత్వం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నువ్వు పర సంబంధివి అయితే ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. భూ అని పోతున్నారు ఆయన ముఖం మీద, జుట్టు లాగుతున్నారు, పట్టుకొని గడ్డం పట్టుకొని పీగుతున్నారు. వెనకాల ఒకడు వచ్చి ప్రధానం కొట్టి నువ్వు క్రీస్తు అయితే నిన్ను కొట్టినాడు చెప్పు అని ప్రవచిస్తున్నారు. భయంకరంగా మాట్లాడుతున్నారు. ముఖాన్ని ఉమ్మేశారు, సేళ్ళు కొట్టారు, తలకి ముళ్ళ కిరీటం వేశారు. ఒకడొచ్చి బల్లెం పొడిచాడు పొట్లో. ఏం చేసినా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక ఏమి క్షమించు. శరీరం నుంచి దిగొచ్చానంటే నా సంగతి తెలియదు అన్నడా? ఎవడు ఏం చేస్తున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవైతే మౌనంగా ఉండటం, మౌనంగా ఉండటం అది ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తగాద పెట్టుకోవద్దు, కొట్లాట దిగొద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరి కాలంలో తగిన సమాధానం చెప్పి ప్రభు సన్నిధిలో మౌనంగా ఉంది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చేద్దామా? 2 చేతులు పైకెత్తి. అది ఇక్కడ ఏమంటాడు? పైనున్న వాటి మీదే కానీ భూమి మీద ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. గట్టిగా చెప్పండి. పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. గట్టిగట్ట మంపగిపోవాలా? దేవునికి స్తోత్రం. క్రీస్తు పోలిక. ప్రార్థన చేయవమ్మా, దేవుడు చూసుకుంటాడు. విజ్ఞాపన చేయవమ్మా, దేవుడు చూసుకుంటాడు. కన్నీరు గార్చవమ్మా, దేవుడు చూసుకుంటాడు. పాపిష్టులతో సహవాసం చేసి
వాళ్ళ ఆలోచన చెబుతుంటారు. లోకస్తులు ఏమని ఆలోచన చెబుతుంటారు? అసలు నువ్వు ఎందుకు ఊరుకున్నావు, నేనైతేనా? దెయ్యం ఏమంటుంది? ఎందుకు ఊరుకున్నావు? నీ చేతిలో ఏం లేదు, ఏం లేదు చేతిలో, తలకాయ బాగా కొట్టపోయిందివా? అప్పుడేం చెప్పకొట్టుకుంటావా? ఏం చెప్పకొట్టు తీసుకుపోయి ఏం చేస్తారు? నిన్ను తలకాయ బాగా కొడితే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు నీ మీద, తీసుకుపోయి జైల్లో పెడతారు. నీకు బెయిల్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. అవసరమా మనకి? అవసరమా మనకి? నీ పక్కన సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవడు రాడు. నీ సలహాలు ఇచ్చిన రాదు. నీ సలహాలు ఇచ్చి కూడా రాడు నీ కాడికి. అవసరం మనకి? వాక్యం ఉంటుంది, మీరు చచ్చిపోయారు, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడింది. ఆమె భూమి మీద మనం పరదేశులం, యాత్రికులం. యేసయ్య ఎలా జీవించాడు? రాళ్ళు ఎత్తారంటే యేసయ్య మీదకి రాళ్ళు ఎత్తే దేవాలయంలోకి పోయి దాక్కున్నాడు. ఆయన అన్నీ చేయగలిగిన వాడయ్యుండి ఏమి చేయలేని వాళ్ళగా చేతకాలంలో కూర్చున్నాడు. నాకు ఏం చేయడం చేత కాదు, కానీ నన్ను వదులు ఎవడు పట్టుకోడు, నన్ను పట్టుకోడు ఎవడు, వదులు అసలు చూస్తాం సంగతి. వదలొద్దు, చూడొద్దులే. వాక్యం చదివితే మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆయన దేవాలయంలో దాగి వెళ్ళిపోయాడు. ఒక చోట శ్రమ వచ్చిందా? అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు ఆయన. ఉండొద్దు వాళ్ళ కాడ. మీకు తెలుసా, నేను ఇల్లు మొత్తం బేరం పెట్టాను తెలుసా మీకు? ఈ పాపిష్టి గుంపు కాడ ఎందుకు, ఇంకో చోట ఎక్కడ స్థలం తీసుకుని ఊళ్ళోనే ఆడే చర్చి అన్నీ కట్టుకుందాం, అన్నీ ఆడే చేసుకుందామని. తెలుసా మీకు? ఆంటీ వాళ్ళ ప్రమిళ ఆంటీ వాళ్ళ సీతారామరెడ్డి గారు కూడా చెప్పి పిలిచి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇట్లాంటి గుంపు దగ్గర, దరిద్ర గుంపు దగ్గర? అమ్మ అనేది మంచి అయితే 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలయ్యా, చెడు అయితే ఒక 20 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలా అనేది చాలా సూక్తులు బలి చెప్పింది అమ్మ. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అర్థమవుతుందా? ఆయనే దాక్కుని వెళ్ళిపోతే మనసంతేది. తిరుగు పోలీస్ స్టేషన్కి అన్నాలు తిరుగు, కోర్టు చుట్టూ అన్నాలు తిరుగు. ఇంకప్పుడు కూడా వాళ్ళు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, వాయిదా ఉంది, వచ్చే 5వ తారీఖు ఏముంది, వాయిదా ఉంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. మనకల్లా వచ్చేది ఏంటిది వచ్చేది? నేరం నీదైతే, తప్పుడుగానే నువ్వైతే, తప్పుడు నువ్వైతే నీకెళ్ళి ఎట్ట దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? నీకెళ్ళి చెప్పిన సాక్ష్యం, దేవుడు న్యాయము తీర్చే దేవుడు. నువ్వు న్యాయం అయితే నీ పక్షాన దేవుడు ఉంటాడు. నీ పక్షాన న్యాయం లేకపోతే అవతల పక్షాన ఉంటాడు ఆయన. దేవుడు న్యాయము తీర్చేది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రికలో ప్రభు అంటున్నాడు, 5వ వచనం, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. క్రైస్తవుడంటే చచ్చిపోయినోడు అని అర్థం. ప్రతి విషయంలో, లోక సంబంధమైన ప్రతి కార్యక్రమాల విషయంలో చచ్చిపోయిన వాడు అని అర్థం. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అక్రమంగా ఆయన హనీ జాన్సన్ ఆయన అరెస్ట్ చేశారు. ఏం చేసాం? మన నాయకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనం ఏం చేసాం? ప్రార్థన చేసాం. అర్థమైందా? ఇప్పుడు
రౌడీగా మార్చబడాలంటే కత్తి ఎవడు తీసుకుంటే వాడే రౌడీ, తెగిస్తే వాడే రౌడీ. అర్థమవుతుందా? మనం ఒక విధానంలో ఉన్నాం, ఒక ప్రభు మార్గంలో మనం నడుచుకుంటున్నాం. అలాంటప్పుడు కత్తులు రాడ్లు తీయాల్సిన అవసరం మనకు లేదు. అలా అనుకునే మాడితే యోధా ఇస్కరియోతు మార్గంలోకి వెళ్ళిపోయేవాళ్ళమే. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం దేవుని పిల్లలం కదా. దేవుని పిల్లలు ఏం చేయాలా? శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద భారం వేసి ప్రార్థన చేద్దాం. ఎవడైనా మాట్లాడితే సమాధానం చెబుదాం. కొట్టుకొని తలకాయల బాలు కొట్టుకునే దాకా మనం ఒకడు వచ్చాడు నా మీదకి, దిక్కున్నాడు చెప్పుకోపో అన్నా, సమాధానం చెప్పాను. నేను అన్న మాటలన్నీ స్టేషన్ వినిపించాడు. ఏం భయం? గవర్నమెంట్ చర్చిలు ఆపమంటే ఆపుతాం. ఆపలా 3 నెలలు ఆపలా. పోయిన సంవత్సరం అదే రాలా, అదే ప్రాసెస్ రాలా. వాడు వచ్చాడు, ఆవు అక్కడి నుంచి వస్తారు ఇక్కడ నుంచి వస్తారంటే ఊళ్ళో తిరగల జనం. ఇప్పుడు ఈ బజార్ నుంచి ఆ బజార్ పోవట్లేదా? నోట్ ఏం పెట్టుకున్నారు మరి? మాట్లాడద్దా? ఆ బజార్లో ఈ బజార్ వస్తానంటే అరే నువ్వు ఒక్కడ ఇంట్లో ఉంటున్నావా, మరి నువ్వు ఇంట్లో నుంచి కదలట్లేదు డాడీకి పోవట్లేదు అని అడగద్దా? మనం అడగం. ముచ్చోళ్ళు అంటారు చూడు. ముచ్చోళ్ళు అంటే ఎవరు? మూతులాగే మాట మాట్లాడు మాకు అందరూ అంటే ఏంది? మూతులాగే మాట అంటే ఏందమ్మా? ఎక్కడ ఎవరికి చెప్పాలో వాళ్ళు చెబుతూ ఉంటారు కొంతమంది. మనలోనే ఉండరు ఆ టైం బ్యాచ్. అవతల ఎక్స్పర్టీ వాళ్ళకి అన్ని అందించేవాళ్ళు మనలోనే ఉండరు, బయట లేరు. యోధా ఇస్కరియోతు ఎక్కడ ఉన్నాడు? సంఘంలోనే. నీకెందుకు అని చెప్పే బ్యాచే ఉంటారు అవతల వాళ్ళకి. అయినా మన పక్షాన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వేసుకోవటం చివరికి వాళ్ళు తెలుసా? మన మీద కుయుక్తులు పన్నేవాళ్ళు, మన మీద వ్యతిరేకంగా లేచేవాళ్ళు ఉరేసుకోవటమే. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు చెప్పాలా? ఉరేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళ జీవితాలు కూడా అంతే ఉంటాయి. ఒకటే, మనం దేవుని సన్నిధిలో ప్రభు ఏ మార్గం అయితే మనకు చూపాడో ఆ మార్గంలోనే సాగిపోవాలి. హల్లెలూయా. 8వ వచనం. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము. అబ్బా ఎంత కోపం ఉంటా ఆమెకే. విశ్వాసులారా, సంగమా, ఏ కోపం అబ్బా, ఏం కోపం వచ్చిందబ్బా. వాక్యం అంటుంది కోపపడు కానీ పాపం చేయమని. మనం చెప్పాను మీకు. ఆకలి అయితే మనిషి అన్నం తింటారా, గడ్డి తింటారా? అన్నానే తింటారు. నువ్వు దేవుని బిడ్డలు ఎంత కోపం వచ్చినా నువ్వేం చేయాలా? నిగ్రహించుకొనే ఉండాలి తప్ప నీ నోటి వెంట ఏది పెడతాయి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం అంటే ఎందుకమ్మంత ఆగ్రహం? బీపీ పెరిగిందంటే నరాలు జిట్లు పోతాం అంతే సంగతులు. చెవులు ఎప్పితే ముక్కులు ఎప్పుడు రక్తం వచ్చు. ఎందుకంత కోపం? నాకు కోపం తెలుసా మీకు? నెట్టి పడేయటమే. ఇంకా వచ్చినండి కోపం ఎదురొస్తే ఎవడైనా గుండె మీద నెట్టి కింద పడేయటమే. అంత కోపం నాకు. ప్రభువులోకి వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను. క్రీస్తు స్వరూపము రావాలి. వయసులో కొట్టడమే ఎగబడి నా కోపంతో కొట్టడమే, మాట్లాడటాలు ఉండవు. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒకసారి మీకు గుర్తుందో లేదు, ఒకరిని ఆటోలో టాటా ఏసీ అనుకుంటుంది మాదల మీటింగ్కి రమ్మంటే వచ్చాడు. మీరు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు మీరు ఉండరు లేదు నాకు తెలియదు. అచ్చోర పెట్టారు మీటింగ్. ఇడే చేసేట వాళ్ళందరిని వదిలిపెట్టి మీటింగ్ అయిపోయింది రాట్లా.
ఇడిపోయాడు, ఆటో లేదు. సరే పాపం అక్కడి నుంచి ముసలి ముతక మాగల చివర రుద్రారం పోయే రోడ్డు కాంచి నడుచుకుంటా మాగల రోడ్డు మీదకి వచ్చారు. ఎవరు ఉన్నారా వాళ్ళల్లో? అప్పుడు నడిచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా మీలో? ఎవరు లేరా? వేరమాట ఉందండి. దేవునికి స్తోత్రం. సరే రోడ్డు మీదకి వచ్చాక వాడు ఏం చేశాడు తెలుసా? పట్లు వేసుకొని పోతున్నాడు. ఆ దాంట్లో పట్లు వేసుకొని పోతా అన్నాడు. ఏడా ఉండండి పట్ల దించి స్టేషన్ కాడ వస్తానన్నాడు. భలే కోపం వచ్చింది. ముసలి వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు. సరే వచ్చిన తర్వాత మరుసటి రోజు డబ్బుల కోసం వచ్చింది. అందులో ఒక 500 దెగ్గోసి ఇచ్చా. 500 దెగ్గోసి ఇచ్చా. ఇస్తే చర్చిలో ప్రార్థన జరుగుతుంది. పల్లెలో చర్చిలో, పగలగొట్టిన చర్చిలో ప్రార్థన జరుగుతుంది. వచ్చాడు. అమెరికా వాళ్ళు డబ్బులు తింటే మొత్తం తిని నీ కూడా దాచిపెట్టుకొని ఈ కొట్టలేదేంది అన్నాడు. ఇంకంతా కోపం వచ్చింది. నెడితే పోయి బురదలో పడ్డాడు. బురదలో పడి వాళ్ళందరినీ కలుసుకొచ్చాడు. ఊళ్ళో వాళ్ళందరినీ ఒకటే చెప్పారు, పాస్టర్ గారు అనుకుంటున్నాయేమో, అన్నీ వదిలిపెట్టి ఇందులోకి వచ్చాం. గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ దాకా తీసుకుపోయావు మమ్మల్ని, తిరిగి ఇంటిదా తీసుకురావాల. ఇంచుమించు రుద్రవరం రోడ్డు దగ్గర నుంచి రోడ్డు దాకా 3 కిలోమీటర్లు ఉంటుంది. ముసలి మొత్తగా అల్లాడిపోయారు. నీకు నేను ఇచ్చిన డబ్బులు సరిపోతాయి పోను. వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. మొత్తానికి సమాధానం చెప్పారు. ఈ లోపల పల్లెలో ఒకడు వచ్చాడు. మోటార్ ఫీల్డ్ అంటే అట్లా ఉండదు. ఎవడురా మోటార్ ఫీల్డ్ అంటే అట్టుండేది. మోటార్ ఫీల్డ్ అయినప్పుడు ఒకదానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు దాన్ని కడతీర్చాలా. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి 700 పెట్టి ఇంకొక డబ్బులు ఇస్తాడంటే ఆడిగిపోయి, ఇది కరెక్ట్ కాదు. ఆమె చెబుతారా? అర్థమవుతుందా? సేవకుడు అంటే తగాదులు, కొట్లాట్లు, బూతులు. విశ్వాసి అంటే తగాదులు, కొట్లాట్లు, బూతులు అన్నీ మానుకొని ఇందులోకి వచ్చాం. నువ్వు మళ్ళీ పాత దాంట్లోకి రమ్మంటే అంతకంటే నీకన్నా పెద్ద రౌడీలు అవుతారు వీళ్ళు. గట్టిగా స్తోత్రం చెబుతారా? క్రీస్తును అనుసరించాం కాబట్టి కోపం, ఆగ్రహం అంతా వదిలేసుకొని దేవుళ్ళకి వచ్చాం. ఆమె చెబుతారా? అందుకే ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు. అబ్బాబా, క్రైస్తవులైన దేవుని పిల్లలు భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు. ఏ స్థితిలోనున్నా శ్రమ, కష్టం, బాధ అన్నీ దేవుని పిల్లలకే వస్తాయి. వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభు వైపు చూస్తూ నిలిచి ఉండాలి తప్ప లోకం వైపు మనం తినకూడదు, చూడకూడదు. ఇప్పుడు రండి మళ్ళా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. గ్లోరీ హల్లెలూయా. 19వ వచనం, 2:19 చదవండి ఒకసారి. పేతురు 2:19. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. అన్యాయంగా ఎవడైనా నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు సహిస్తే అది దేవుని దృష్టికి హితమవుతుంది. ఏదైనా దేవుడు మెచ్చే కార్యం మనం చేయాలి తప్ప దేవుడు మెచ్చుకున్నటువంటి కార్యాలు మనం చెయ్యకూడదు. ఎట్లా చెప్పండి? 2 చేతుల పైకి. అందుకే అక్కడ అంటాడు, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. దేవుడిని ఆశీర్వదించాలంటే శ్రమలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఎవడైనా నిన్ను
హింసించినప్పుడు సహిస్తే అదేంటంట హితము, అంటే మంచిదవుతుంది. దేవుని దృష్టికి నువ్వు మంచి వ్యక్తివి అనిపించుకుంటావు. ఆమె తప్పిదముకై దెబ్బలు తిన్నప్పుడు నువ్వు తప్పుడు పని చేసేవాడు నన్నేరు అనుకో, నిన్ను ఆ దేవుని దృష్టికి ఎట్ట హితం అవుతుంది? అర్థం చేసుకుంటారా? అప్పుడు జనం ఏమంటారంటే దొందే లేదు, అయ్యో ఆమె ఏం తక్కువ తినలేదు అయ్యా, ఏమేం తక్కువ తినలేదు, ఆయన ఏం తక్కువ తినలేదు, ఆయన ఎన్ని తిట్టిండో ఏమన్నీ తిట్టిండు అయ్యా, ఆమె ఎన్ని తిట్టిందో ఏమన్నీ తిట్టింది అయ్యా. ఏముంది అందులో? నీలో ప్రత్యేకత ఏముంది? నీలో ప్రత్యేకత ఉందా? ఇద్దరు నత్తోడు పెళ్లి చేసుకున్నారంట, ఆమె చెప్తారా? ఇద్దరు నత్తోళ్ళు పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకొని పోతారంట రథం మీద, రథం మీద పోతారంట. ఇద్దరు పెళ్లి చేసుకొని నత్తోళ్ళు ఇద్దరు. రాణి రాజు, అది బాగా చింత చెట్లకి పూత పట్టే కాలం అంటారు. ఏ కాలం? ఏ కాలం? రాణి అంట, రాణి నచ్చిదిగా తెంతలు ఎత్తున్నాయో అన్నదంట. ఎవరిని? రాజుగారు తెంతలు ఎత్తున్నాయో భలే ఉన్నాయి కదా అంటుందంట. ఎవరిని? రాజుని. రాజు అంటాడంట, పూత పట్టే తాళం వస్తే అక్కడే ఉంటాయి లేదంట. ఏ కాలం? పూత పట్టే తాళం వస్తే అట్టే ఉంటాయి, చూడు పచ్చగా ఉన్నాయి అన్నాడు వీడు. ఆమె అనుకుందంట, వీడికి నచ్చలేదు అనుకుందంట. ఇద్దరు రథం మీద కొట్టుకున్నారంట. నన్ను ఎగతాలు చేస్తావు అంటారా? దశలో దొందే ఇంకేమవుతుంది? నిన్ను ప్రత్యేకత నిన్ను తిట్టారు, నువ్వు తిట్టావు, నిన్ను కొట్టారు. ఇంకెక్కడ ఏసై ఆడనున్నాడా? ఏసై లేడు. ఆ పక్కన సైతాన్ని కూడా ఎదుగుతున్నట్ట. ఆహా చూసావా, ఏసై కాడికి పోయి అంటాడు, చూసావా ఆమె వల్ల భక్తురాలంటివే, ఆమె వల్ల ప్రార్థన చేస్తుందంటివే, చూసావా ఎట్ట తిడుతుందో. వాడు వాయిస్ రికార్డింగ్ చేసి వినిపిస్తాడు ఏసైకి. ఆమె చెప్పండి, వాడు ఏం చేస్తాడు? చూసావా నా బిడ్డ అంటివే, నీ బిడ్డలో చూడు ఏ లక్షణాలు ఉన్నాయో. అధిక వాక్యం అన్నాడు అక్కడ, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీకేం ధనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితం. యోసేపుని వాళ్ళ అన్నలే కలిసి గోతిలో పడైతే ఏమన్నా తిట్టాడా? తిట్లా. తీసి మిద్యానీలకు అప్పగించారు, తిట్టాడా? తిట్లా. తర్వాత పోతీపుర ఇంట్లో ఉంటే పోతీపుర భార్య నిందేసింది, పోతీపుర భార్య నన్ను తిట్టాడా? నువ్వు సామాన్లు లాంటివి అట్లాంటిదని ఇట్లాంటిదని అన్నాడా? అలా జైల్లో పడేస్తే జైల్లో ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఆయన దేవుని మార్గంలో ఉన్నవాడు కాబట్టి అక్కడ వాక్యంలో ఏమని రాయబడుతుందంటే చాలాసార్లు యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకున్నారండి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నువ్వు దేవుని మార్గంలో ఉంటే ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు. ఆమె అందుకే పోలిక ఆయనదై ఉండాలి. 33.5 సంవత్సరాలు రోదనం, కన్నీళ్లు, ప్రార్థనలు, యాచనలు చేస్తే మనమేం చేస్తున్నాం? ఏ రోజన్నా ఆలోచించావా? ఏ రోజన్నా ఉంటున్న గ్రామం కోసం ప్రార్థన చేసావా? నీ రక్త సంబంధికులు మారు మనసు కొరకు ప్రార్థన చేసావా? ఎంత మన ముందు ఎన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి. నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేసావా?
నీ కుటుంబం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, ఆర్థికపరమైన దరిద్రంలో ఉంటుంది. అది బాగుపడాలని ప్రార్థన చేసావా? మన ముందు ఉంచిపోయాడు యేసయ్య? రోదన, కన్నీళ్ళు, ప్రార్థనలు, భయభక్తులు. చెప్పండి ఏంటిది? రోదన, కన్నీళ్ళు, ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు. ఇవన్నీ మన దగ్గర అసలు ఇవి ఉంటేనే పరలోక పట్టణంలో నీకు స్థలం ఉంటుంది. ఇవి లేకపోతే స్థలం లేదు. దశబ్రాహ్మణులు ఇచ్చాను అయ్యా, మునిగానయ్యా, 4 సార్లు మునిగానయ్యా వాగులు. అయ్యా మీటింగ్లకు డబ్బులు ఇచ్చాను, మీటింగ్లో భర్త బియ్యం వేయించానయ్యా, కొంచెం తగ్గితే బాగుంటూ అంటాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. ఇప్పుడు చూడండి అక్కడ వాక్యంలో, ఎందుకు మీరు పిలువబడ్డారు? అదేనా? సహించటానికి పిలువబడ్డారు, సహించడానికి పిలువబడ్డారు. పేతురు అన్నాడు, అయ్యా ఎన్నిసార్లు నా సహోదరుడు నా ఏళ్ళ తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా అంటే ప్రభు అన్నాడు. మళ్ళీ ఆయన 7 సార్లు క్షమిస్తే సరిపోద్ది అంటే ప్రభు అంటున్నాడు 77 సార్లు క్షమించాలి. అంటే నువ్వు బతుకున్నంతకాలం వేయాలా? నేనేదో నా ఖర్చు తీర్చుకుంటా, నేను ఎవరు అనుకోను, నా పగ మామూలుగా ఉండదు. ఏసై చెప్పిన మాటగా కత్తితో జీవించేవాడు కత్తితో పోతాడు. నువ్వు దేంతో అయితే కొట్టలో యోచన చేస్తున్నావో దాంతో నీకు మూడుద్ది. మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నీతిని విత్తితే నీతిని కోస్తావు, పగని విత్తితే పగనే కోస్తావు, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తావు. ఇవి ప్రభు మాటలు. ఈ మాటలు మనం లోబడితే దీవించబడతాం, వర్ధిల్లుతాం. ఈ మాటలు లోబడకపోతే మన జీవితాలు ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 21వ వచనం చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు అది మీకు మాదిరి ఉంచాడంట. యేసయ్య భూమి మీద ఏది చేసినా ఆయన బాప్తిసం తీసుకున్నాడు, మనకు మాదిరి ఉంచాడు. ఆమె ఆయన ప్రార్థన చేశాడు, మాదిరి ఉంచాడు. 40 days 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు, మాదిరి ఉంచాడు. ఆమె ఒక యెరూషలేము దేవాలయం దగ్గర వ్యాపారాలు చేసే వాళ్ళని అక్కడ తప్ప ఎక్కడైనా కోపడినట్లుగా వాక్యంలో లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన ఉగ్రత ముందు ఎవడూ తాళలేడు, ఆయన ఉగ్రత ముందు ఎవడూ నిలబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. అందుకే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు. ఆమె భార్య భర్త అడుగుజాడల యందు నడుస్తుంది. అవన్నీ ఆయన అడుగుజాడలు నడిచిద్దండి అంటారు. ఆయన ఏం చెప్తే అదే చేస్తుంది. మరి వరుడైనటువంటి క్రీస్తు చెప్పిన మాట వధువు వినద్దా? వినాలా వద్దా? వినాలి. కానీ మన జీవితకాలంలో ఎట్లుండాలా? పాట బలే పాడతావమ్మా. ప్రేమ తప్ప మాకు వేరొక చట్టము లేదు, క్రీస్తు తప్ప మాకు వేరొక విశ్వాసము లేదు, బైబిల్ తప్ప మాకు వేరొక గ్రంథము లేదు, బైబిల్ తప్ప మాకు వేరొక గ్రంథము. నిన్న నేడు యేసు మారని లేదు, నిన్న నేడు యేసు మారని లేదు. మొక్కల్లో కూడా ప్రేమ లేకపోయినా, పాస్టర్లు అంటే పాస్టర్లకి ప్రేమ లేకుండా పోయా, విశ్వాసులు అంటే సారి పక్కన విశ్వాసులకి ప్రేమ లేకుండా పోయా. మరి ఎట్లా మనం దేవుని పిలవని చెప్పుకున్నాం? నేను ఊళ్ళో ఎంతమంది సేవకులు ఉంటే అంతమంది నేను పలకరిస్తాను, వాళ్ళ వరకు ప్రార్థన చేస్తాను. వాళ్ళు నన్ను పలకరించకపోయినా
నా మీద నేను గోతులు తవ్వుకున్నా నేను పలకరిస్తాను. మన అల్లాజరు పల్లావిడి ఇన్సిడెంట్లో హాస్పిటల్ దగ్గర ఉదయాన్నే వెళ్ళి దాదాపు 3-4 ఇంటి దాకా పోయి నాయకులు, క్రైస్తవ నాయకులందరికీ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన దాకా ఉండి వాళ్ళతో మాట్లాడి కేసు గట్టిగా పెట్టించి వచ్చారు. అతను నన్ను చాలా తిట్టాడు అంతకుముందు. అదవుతుందా? అవతలవాడు తిట్టినా, అవతలవాడు దూషించినా, అవతలవాడు ఏం చేసినా మనం ప్రతిదీ కూడా ప్రభువుకే అప్పగించాలి తప్ప మన చేతులకి ఏది అది క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణం. ఆమె ఏం చేద్దాం మరి? మన చేతికి మట్టి అంటకూడదు అంటుండే కాబట్టి పాస్టర్ గారు చేతపడి చేపిద్దామా? మొత్తం ఫ్యామిలీ లేచిపోవాలి. ఏం చేద్దామా? చెప్పలేదు. చేతికి మట్టి అంటకూడదు కాబట్టి ఏం చేయాలా? చేతపడి చేపిద్దామా? గట్టిగా చెప్పండి. చేతపడి ఎన్ని చేసే లక్షణాలు ఎవరి? దయ్య పిల్లలు. వాళ్ళు నిజంగా దేవుని పిల్లలు అనుకో, చేతపడి చేపిస్తే ఆ దయ్యం తిరిగి మళ్ళా అప్పుడు ఆ మధ్యకాలంలో చేతపడి దయ్యం ఏమందంటే అడుగుతారమ్మా, మేము మళ్ళీ వాడికి అడిగి పోతాను అందలేదా అన్నదా? మరి సరైన పాస్టర్ చేతులు పడ్డదని కదా దయ్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. పారిపాటు ఎవరు చేయించారో వాళ్ళకి అడిగిపోద్ది, వాళ్ళని తింటదే కాదు. ఈ చెత్త చెదారాలు, ఈ ఆలోచనని మానుకోవాలి మనం. దుష్టత్వం, ఆగ్రహం, కోపం ఇవన్నీ, ద్వేషం ఇవన్నీ కూడా మనలో కనపడకూడదు. అందుకే క్రీస్తు కూడా నువ్వు బాధపడ్డట్టే పడ్డాడంట. మనం బాధపడ్డట్టు ఆయన కూడా బాధపడ్డాడంట. క్రీస్తు కూడా ఎవరి కోసం అన్నాడు అక్కడ? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. మీ కొరకు అంటే ఎవరి కొరకు? చూడండి, మీ కొరకు అంటే ఎవరికి వెళ్ళి ఎవరి కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. అడుగుజాడలేంటి? రోదన చేసి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. నువ్వు చచ్చిపోతావు, బ్రతకో, నీళ్ళు నువ్వు చక్క పెట్టుకున్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? కన్నీళ్ళు గార్చాడా? కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. అనగా నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనకు అప్పగించు. అందుకే మీరు తన అడుగు జాడల యందు ఎలా నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు. ఆమె చెప్పండి, ఆయనలో పాపం లేదు. మనం పాపిస్తాం, మనం పాపిష్టి కార్యాలన్నీ చేస్తాం, కానీ ఆయనలో పాపం లేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు సమస్త విషయములందు పరిశుద్ధులై ఉండండి. గట్టిగా 2 చేతుల పైకి. సమస్త విషయాలలో మీరు పరిశుద్ధులై ఉండండి. ఆయన నోట ఏ కపటము లేదు. మనంతా కపటమే. ప్రార్థన కపటమే, భక్తి కపటమే, మాటల కపటమే, ప్రేమించే ప్రేమ కపటమే, మొత్తం కపటం. అందుకే భక్తులు ఏమని ప్రార్థన చేశారంటే, కపటపు నడత నాకు దూరం చేయి. ఎట్టి చెప్పండి, కపటపు నడత నాకు దూరం చేయి. కపటం నాలో ఉండకూడదు. ఆమె పైకి చాలా చక్కగా, పైకి చాలా ప్రేమగా, పైకి చాలా ఎంతో ప్రేమ ఒలకబోసినట్లుగా నటించి చివరికి గోతులు తీసే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. గొయ్యి దొంగవాడు గోతులో పడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు.
అర్థమవుతుందా? ఆయన దూషించబడి నేను తిట్టారండి ఎవరన్నా తిడతావా? మళ్ళీ తిట్టకూడదు. వేసే తిట్టాడా? పైసలో నా పరిస్థితి ఏంటి? అందుకే నీకు ఆశీర్వాదం రాకుండా పోతుంది. అందుకే దరిద్రత నీ దగ్గర నుంచి పోకపోవడానికి గల కారణం ఏంటంటే, ఏమన్నాడు అక్కడ? మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడి కీడుకు ప్రతికీడు చేస్తున్నారు, దోషణకు ప్రదోషం చేస్తున్నారు. అందుకని ఆశీర్వాదం మీ జీవితంలో ఆగిపోతుంది. ఆమె చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా నీ జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు. కారణం ఏంటంటే నీలో ఈ గుణలక్షణాలన్నీ ఉన్నాయి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. న్యాయం తీర్చేది ఆయన కాబట్టి ప్రతిదీ కూడా మనం ఆయన సన్నిధిలో ఆయనకే అప్పగించాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఆయన జీవితం అంతా కూడా 33.5 సంవత్సరాల జీవితం అంతా కూడా మహారోదనముతో కన్నీళ్లతో 5 లక్షణాలు ఉన్నాయండి ఆయనలో. ఆమేన్. ఒకటి మహా రోదనం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే లేచి ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళేవాడు. ఎందుకు? నశించిపోతున్న సర్వ మానవాళి యొక్క పాప భారములు ఆయన భుజం మీద వేసుకొని వాటన్నిటినీ భరించడం కొరకై దేవుని సన్నిధిలో రోదనము కన్నీళ్ళు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయుచుండగా ఆయన చెమట రక్తపు బిందువులాగా పడేయంట. చెమట రక్తంగా మారిందంటే ఎట్లాంటి ప్రార్థన చేసి ఉంటాడు? అమ్మా ఎట్లాంటి ప్రార్థన చేసి ఉంటాడు? నిద్రపోత చేసి ఉంటాడా? తావులతో జంతువు చేసి ఉంటాడా? ఎలాంటి ప్రార్థన చేసి ఉంటాడు? దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి ప్రార్థన చేస్తే దుర్మార్గుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు? తాగుబోతుడు ఇంతవరకు మాట్లాడు, రోజు వచ్చి పంతనే ఉన్నాడు తాగి. ఏ ప్రార్థన చేస్తున్నావు? మార్పు లేదు, జీవితాలు మార్పు లేవు. ఏం చేస్తున్నావు ప్రార్థన? యేసయ్య మాదిరిని ఎప్పుడైనా అనుసరించావా? యేసయ్య మాదిరిని అనుసరించావా? ఒక ఆత్మను దేవుని దగ్గర తీసుకొచ్చావా? మహారోదనం. ఆమె కన్నీళ్ళు 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 కన్నీళ్ళు. ఇర్మియా ప్రవక్త అంటాడు 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను. చూసారా మాదిరి? ఎవరు మాదిరి? అది క్రీస్తు మాదిరి ఇర్మియా. మరి నీకు నాకు ఆ మాదిరి ఉండొద్దా? ఆ మాదిరిని మనం అనుసరించి నడుచుకోవద్దా? ప్రైజ్ ది లార్డ్. మహారోదనం.
కన్నీళ్ళు. బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి ఈ రోజున, బ్యాప్టిస్ట్ సంఘాలు. ఆ బ్యాప్టిస్ట్ సంఘాలకు ఆ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి పేరు దైవజనుడైనటువంటి గొప్ప దైవజనుడు జాన్ స్మిత్ అన్నారు. ఏ పేరు ఆయన పేరు? జాన్ స్మిత్. తెల్లవాసులు ఏడ్చినోడు ఏడ్చినట్టే ప్రార్థన చేస్తాడట. ఏడ్చినాడు ఏడ్చినట్టే ప్రార్థన. తెల్లారేసరికి రెండు కళ్ళు మూతలు పడి తెరవడానికి కూడా వచ్చాయి కదా. టిఫిన్ చేయడానికి భార్య చేయి పట్టుకొని తీసుకుపోయి టిఫిన్ పెట్టేది. అంత ఈరోజు బ్యాప్టిస్ట్ సంఘాలు స్థిరంగా నిలిచి ఉన్నాయంటే ఆ దైవజనుల యొక్క ప్రార్థన. ఆమేన్. మూల పురుషుడు అన్నవాడు ఏమి సేవ చేసినా చేశాడు. తర్వాత వచ్చిన వాళ్ళంతా భక్తిలో శక్తి లేని సేవ చేశారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? రెండు చేతులు పైకెత్తి ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మహారోదనము కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, తన్ను మరణము నుండి మనం రక్షించేది మరణం నుండి, అగ్నిగుండం నుండి. రెండవ మరణం రక్షించేది ఎవరు? దేవుడే. ప్రైజ్ ది లార్డ్. దేవుడే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు. యాచించడం అంటే అడుక్కోవటం. నేను ఒకరోజు బెల్లం కొండ ఎక్కాను ప్రార్థన చేయటానికి. నాకంటే ముందు ఒక ఆయన ఎక్కాడు. ఎక్కి మండుతున్నాడు కొండ మీద. అయ్యా 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 స్తోత్రం స్తోత్రం. ఆ మాట చూసి నాకు కొంచెం మాట ఎక్కువైంది. ఆమె చెప్పండి. ప్రార్థనలు యాచనలు. దేవుడు అడుగుతున్నాడు, ప్రభు ఆత్మ కావాలా, ఆత్మ కావాలా, ఆత్మ కావాలా, అగ్ని కావాలా. ప్రార్థన చేస్తే అగ్ని దిగాల. రోగులు దెయ్యాలు కేకలు పెట్టారు. ఇది ప్రార్థన. తాగుబోతుడు మారాల, విషయాలు మారాల, దొంగలు మారాల, పెకట్టుడు మారాల, మతోన్మాదులు మారాల. ఇది ప్రార్థన. క్రీస్తు పోలికలు. ఆమె చెప్పండి. క్రీస్తు పోలిక. ఆయన పోలికలో ఉంటే అటువంటి ప్రార్థన చేస్తాం. రోషము కలిగిన ప్రార్థన. రోషం రోషం ఉంటుంది. రోషమన్నా ఉంటుంది, లోకమన్నా ఉంటుంది. నీకు రోషం లేదనుకో, నీళ్ళు ఏమన్నట్టు? లోకం ఉన్నట్టు. నీళ్ళు లోకం ఉందనుకో, రోషం ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలు యాచనలు. చివరిగా భయభక్తులు. భయము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. 34:7 చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. గట్టిగా ఎవరైతే ఆయన పోలికలోకి వస్తారో, ఎవరైతే ఆయన సారూప్యతలకు మలచబడతారో వారే రేపు ఎత్తబడే గుంపులో ఉంటారు. చెప్పండి. హల్లెలూయా. పుట్టినరోజులు చేసుకునేవాళ్ళు వాక్యాలు వినాలి. వాక్యాలు ఏం చేయాలా? వినాలి. నా బోర్డు పెట్టంలే సంఘానికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండే అంటే ఉపయోగం ఉందా? లేదు. సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయటం,
విజ్ఞాపన చేయటం. ఆమె తిండి ప్రాముఖ్యం కాదు, తిండి ప్రాముఖ్యం. నువ్వు ప్రార్థనలో కూర్చోకుండా, ప్రార్థన చేయకుండా, మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు, మీ అందరికి భోజనాలు చేసుకోవచ్చు అంటే ఎందుకు ఉపయోగం? భోజనాలు ఏమన్నా ఉపయోగం ఉందా? మీరు చేసుకురాకపోయినా సంఘంలో ఎవరో ఒకరు చేసుకొస్తారు. 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థన. సంఘంలో విశ్వాసులకు బోబెట్టడం ద్వారా ఆశీర్వాదం రాదు. పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసి దేవుని కనుదృష్టి మీ బిడ్డల మీద ఉండేటట్లుగా విజ్ఞాపన చేస్తే అది ఆశీర్వాదం. అయిపోయినా బోబెట్టాలి కదండి. మార్తం ఏముందంట? మార్తం ఏ మార్తం అండి? ఏ ఊరు మార్తం అంటారా? బైబిల్లో మార్తం ఒక తెలుసు మీకు. మరియేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఏంటంటే, ఏమది ఎంతకాడికి తిండి అయిపోయిన పోబెట్టాలిగా, అందుకని ఏం చేయాలా? భోజనం వండాలా. నీకు చింత లేదు నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే అని అంటే యేసయ్య ఏమన్నా తెలుసా? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచు. ఉత్తమమైనది ఏంటి? దేవుని సన్నిధి, దేవుని వాక్యం ఉత్తమమైనది. ఉత్తమమైన దేవుని సన్నిధి. పుట్టినరోజు రోజున మీ బిడ్డలు దేవుని సన్నిధిలో కూర్చొని సంఘ ఆరాధనలో, ప్రార్థనలో కూర్చుంటే అది ఆశీర్వాదం. చుట్టాలని వాళ్ళని పిలుచుకొని దవసప్పులు తెచ్చుకొని, పేసప్పులు తాక్కుంటా, అందులో మొక్కలు నంచుకుంటా, ఆ ముందు తగట్టేదని ఈ ముందు తెచ్చుకొని తాగుతా, మొక్కలు నంచుకుంటా, హ్యాపీ బర్త్డే టు యు అని పాడుకునే ఉపయోగం ఉందా? అంత ఉపయోగం మా ఏందండి అయ్యి కాదు. పొద్దున ఎప్పుడు 5ంటికి లేచినాము, 1:30 అయినా గోవాకోళ్ళు కాదు. 1:30 గంటలు లేచినా 8ంటికి లేచినా మాకు తెలిసి సంగతి. ప్రజలో ఏంటి ఉపయోగం ఏంటి? పుట్టినరోజు జరుపుకునేది దేవుని ఆశీర్వాదం కొరక, లేకపోతే మనల్ని ఏమైనా చూపించుకోవడం కోసం? చూడు ఎంత కేక్ తెచ్చినారు. ఎవరైనా తెచ్చారు ఎట్లాంటి కేక్? చర్చిలో ఎట్టికి చెప్పండి, ఎవరైనా పుట్టినరోజు పాస్ట్ గారు కూడా వేయాలి. అది నా కేక్, అంత కేక్ ఉపయోగం ఏముంది అంటున్నా నేను. ఉపయోగం ఏంది? ఏం చేయాలి? తల్లిగా, తండ్రిగా, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలుగా మీరు అందరికంటే ముందు వచ్చి ప్రభు పాదాల కాడ కూర్చొని ప్రార్థనలు ఏకీభవించి మీ బిడ్డల నిమిత్తమై రోదనముతో, కన్నీళ్లతో ప్రార్థనలు, యాచనలు కనుక చేస్తే అప్పుడు దేవుని కనుదృష్టి మీ మీదకి వస్తుంది. భోజనం పెడితే ఆశీర్వాదం ఎవరు చెప్పారు మీకు? మనోళ్ళే తిని పోతా ఏమన్నా సాంబార్ ఉప్పే లేదా 2 దాకా వండినరమ్మా అంటే ఇంకొక పోత 2 దాకా వండినరు. భాష కూడా చేయలేదు అసలు. పచ్చడి చూసినా పచ్చడి అలానే ఉంది. పచ్చడి కూడా పెరుగు చూసినామమ్మా 2 ఉన్నాయిగా గేదెలు, గట్టి పెరిగేసినంత నీళ్ళు పెరిగాయి. ఎవరు అనుకుంటూ పోయేదే? మనోళ్ళే. అందుకే ప్రభునామంలో మీకు చెప్పే మాట ఏంటంటే, భోజనానికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత. దేవుని సన్నిధిలో ఉంటే మీ పిల్లలు మీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లా ఉంటాయి.
హల్లెలూయా. సంఘములో, ప్రార్థనలో, ఆరాధనలో మంచిదే, భోజనాలు పెట్టడం మంచిదే, అర్థమైందా? ఇవన్నీ మంచిదే, కాదంటలేదు. కానీ వాటికంటే ప్రాముఖ్యత ఏంటంటే మీరు ముందుగా దేవుని సన్నిధిలో గడపడం, బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోవడం. ఆమేన్. అప్పుడు నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ పిల్లల మీద ఉంటాయి. భక్తిహీనులతో కూర్చొని కేకులు కట్ చేసుకుంటే, భక్తిహీనులతో కూర్చొని కేకులు కట్ చేసుకుంటే, ఎంజాయ్ చేసుకుంటే ఏం ప్రయోజనం? ఏం ఆశీర్వాదం ఉంటుంది? లేకపోతే మళ్ళీ అంటారా? దానికి ఇంకెవరేం చేయలేదు. ఆమేన్. ఎక్కడికి చెప్పండి, పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాభివృద్ధి. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆమేన్. తల్లిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, బంధువులను, అన్నదమ్ములు అందరిని విడిచిపెట్టి ప్రభువు చెప్పినట్టు చేశాడు. ప్రభువు చెప్పినట్టు చేశాడు. ఆమేన్. మన జీవితాల్లో కూడా ఆయన చెప్పినట్టు చేస్తే, ఆయన పోలికలు నడుచుకుంటే, ఆమేన్, నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు, ఎవడు ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన పోలిక, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దీవించబడతాం. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఆ బర్త్డే బాయ్లు రెండయ్యా. ప్రైస్ గ్లోరీ టు ది లార్డ్. తీర్మానం చేసుకునే టైంలో బయటికి వెళ్ళిపోతారు చాలామంది. అంటే మాకు ఆ వాక్యం వద్దా, తీర్మానం వద్దని పోతారు నాకు తెలియదు. కానీ తీర్మానం చేసుకోమన్నప్పుడు లేచి నిలబడి తలలు ఉంచి కళ్ళు మూసుకొని మీలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేసుకొని దేవుని వాక్య పద్ధతుల్లో మీరు ఉంటే వారు తెలుగుతారు. ప్రైస్. స్తోత్రం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి, నువ్వు ఆయన సన్నిధిలో అంగీకరించబడాలంటే, ఆయన సారూప్యతలోకి నువ్వు మలచబడాలంటే, ప్రైస్ లార్డ్ జీసస్. హల్లెలూయా. తీరా టేబుల్ పెట్టి పెట్టు వెనక్కి పెట్టి వదిలేసి
ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండినావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం, సాగిలపడి పక్షిరాజువై నీ రెక్కలపై నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండినావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రభు అనేక అంశాల కొరకు ప్రార్థించడానికి, బిడ్డల అవసరాల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు, క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రతి బలహీనతను విడిపించండి, ఆత్మాభిషేకం దయచేయమని ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ గ్రామాల నుంచి తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, ఆత్మాభిషేకం దయచేయమని ఈ దినాన ప్రభా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కుమారుడు అంకవరాన్ని బట్టి ప్రార్థిస్తున్నా అయ్యా. నాయన చిన్న బిడ్డ మోయేసుని బట్టి ప్రార్థిస్తున్నా. కృపతో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయ్యా, బిడ్డ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వెంట వచ్చినట్లు నీ గొప్ప సహాయం దయచేయమని, బిడ్డలకు క్షేమం భద్రత దయచేయమని, దుష్టుని కీడుని తప్పించండి అయ్యా. బలమైన మీ హస్తాన్ని బిడ్డల మీద చాపమని
అయ్యా మా ప్రభా నీ కనుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు బిడ్డల మీద కనుదృష్టి ఉంచమని, బలపరచి భద్రపరచమని, తలలో వంచిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఏదైనా పరిచర్యలో భోజనాలు సిద్ధపరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కుటుంబం చుట్టూ మీ కాపుదల భద్రత ఇచ్చి సహకరించిన కుటుంబాలను దీవించి ప్రతి పదార్థాన్ని పరిశుద్ధపరచమని, చిన్న బిడ్డలకు బలం ఆరోగ్యం శక్తి దయచేయండి. సిద్ధపరిచిన హస్తాలను కుటుంబాన్ని దీవించమని, లేని వారు కూడా ఆహారం అనుగ్రహించి పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి అర్పణలు అర్పిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉంది. మీ కార్యాలు నూతనపరిచి ప్రతి కుటుంబాన్ని బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తలలో వంచిన ప్రతి బిడ్డకు, ఏదైనా నూతన వస్త్ర దాయకుడిని అలంకరించబడిన ఇరువురి బిడ్డలకు తోడయ్యండి. గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలు క్షేమ భద్రత ఏటేటా ఇటువంటి పుట్టినరోజులు అనేకం జరుపుకున్నట్లు క్రీస్తు కృప బిడ్డలకు సంఘమునకు తోడయ్యండి. అంతవరకు స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.